ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వామను చరిత్ర. శ్రీమద్ భాగవతంలోని వామనుని చరిత్రని విన్నవారికి, పఠించిన వారికి, పారాయణం చేసిన వారికి పితృదోషం తొలగిపోతుంది. వారి వంశంలోని పితృదేవతలందరి ఆశీర్వాదం వారికి తప్పకుండా లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా వామనుని చరిత్రని వినాలి, లేక పఠించాలి. వామనుని చరిత్రని ఇప్పుడు తెలుసుకుందాము. భాద్రపద శుక్లపక్షంలో శ్రవణ నక్షత్రయుక్తమైన ద్వాదశి నాడు వామన జయంతి జరుపుకుంటారు. వామనావతారం శ్రీ మహావిష్ణువు 5వ అవతారం. మానవావతారాల్లో మొదటిది. మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోవడానికి ఎన్నో సందేశాలు ఇస్తుంది వామన అవతారం. కశ్యపుడి భార్య అదితి దేవతలకు తల్లి. రాక్షసులు తన పుత్రులను తరచూ హింసిస్తుంటే భరించలేక శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించింది. స్వామి, తగిన సమయంలో నీకు బిడ్డగా జన్మించి నీ బాధలు పోగొడతాను అని ఓదార్చి అంతర్ధానం అవుతాడు. కొంతకాలానికి అదితి బ్రహ్మతేజోమయుడైన ఒక శిశువుకు జన్మనిచ్చింది. 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఆ బాలుడు అఖండ మేధావిగా ప్రకాశించడం గమనించిన తండ్రి కశ్యపుడు గాయత్రి మంత్రోపదేశం చేసి సకల శాస్త్రాలు నేర్పాడు. వయస్సు పెరిగినా శరీరం అలాగే ఉండటంతో అతడికి వామనుడనే పేరు స్థిరపడింది. రాక్షసరాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు. స్వర్గం మీద దాడి చేసి ఇంద్రుణ్ణి ఓడించి అమరావతిని ఆక్రమించుకున్నాడు. ఓసారి నర్మదా నదీ తీరాన గల భృగుకచ్చ అనే రమణీయ ప్రదేశానికి వెళ్ళి అశ్వమేధయాగం చేశాడు. కపట బుద్ధిగల రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ యాగానికి ప్రధాన సంచాలకుడు. బ్రాహ్మణులకు, పేదలకు ఎవరేది అడిగినా భూరి దానాలు చేశాడు బలి. బ్రహ్మ తేజస్సుతో వెలిగే వరుడైన వామనుడు దండం, కమండలం, గొడుగు తీసుకుని యజ్ఞ ప్రాంగణానికి వెళ్ళాడు. ప్రసన్న వదనంతో బలిని ఆశీర్వదించి అతడి వంశకీర్తిని శ్లాఘించాడు. వామనుడి వాక్చమత్కృతికి పరమానంద భరితుడైన బలి, నా సర్వసంపదలను, రాజ్యాన్ని ఇస్తాను, కోరుకోమన్నాడు. బలి ఆ వటువును కూర్చోబెట్టి పాద ప్రక్షాళన, అర్ఘ్య పూజ చేసి పంచామృతాలు సమర్పించాడు. ఎంతో సంతోషంతో పొంగిపోతున్న బలిని చూసి వామనుడు, కేవలం నా పాదాలచే పరిమితమైన 3 అడుగుల భూమిని మాత్రమే నిన్ను అడుగుతున్నాను అన్నాడు. నేను త్రిలోకాధిపతిని, మీ కోరిక నాకు తగినట్లు గొప్పదిగా ఉండాలి అన్నాడు బలి. అది విని వామనుడు, నేను బ్రహ్మచారిని, నీ సంపద నేనేం చేసుకుంటాను, నా ఇంద్రియాలు నా వశంలోనే ఉన్నాయి, 3 అడుగుల భూమిని ఇస్తే చాలు అన్నాడు ఎంతో లౌక్యంగా. వామనుడి ఆంతర్యం గ్రహించాడు శుక్రుడు. వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు. నీ రాజ్యాన్ని, జీవితాన్ని హరించి నిన్ను పాతాళానికి తొక్కివేయాలని వచ్చాడు. అతని కోరికను అంగీకరించొద్దు అని ఎంత హెచ్చరించినా బలి వినలేదు. చివరి ప్రయత్నంగా శుక్రాచార్యుడు తన శిష్యుల్ని కాపాడే ఉద్దేశంతో ఒక పురుగు రూపంలో ఉదకం విడిచే చెంబు కొమ్ముకు అడ్డం వచ్చాడు. అది గమనించిన బలి దర్భపుల్లతో కొమ్ములో పొడిచాడు. దానితో శుక్రాచార్యుడి కన్ను పోయింది. బయటికి వచ్చేశాడు శుక్రుడు. బలి ఉదకం విడిచి దానం పూర్తి చేశాడు. క్రోధితుడైన గురువు బలిని, నీ సంపదలన్నీ నశించుగాక అని శపించాడు. వామనుడు అకస్మాత్తుగా ఊర్ధ్వముఖంగా ఎదిగాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు బలిని. బలి తన తలను చూపించాడు. వామనుడు 3వ పాదాన్ని బలి తల మీద పెట్టి పాతాళంలోకి తొక్కివేశాడు. బలి నుంచి స్వీకరించిన భూమిని, స్వర్గాన్ని ఇంద్రుడికిచ్చాడు. బలి గొప్ప విష్ణు భక్తుడు కావడంతో వామనుడు బలి భవనానికి ద్వారపాలకుడిగా ఉన్నట్లు పురాణ కథనం. సావర్ణి మనువు కాలంలో బలి దేవేంద్రుడవుతాడని విష్ణువు వరం ఇచ్చాడు.
వామన ద్వాదశిని విజయ ద్వాదశి, శక్ర ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహాద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. వామనావతార ఘట్టాన్ని ఎవరైతే వింటారో, పారాయణం చేస్తారో, పఠిస్తారో వారికి గాయత్రి మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని భాగవత వాక్కు. అంతేకాక పితృదోషాలు కూడా తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు. నమఃశివాయ చ నమఃశివాయ. నమో నారాయణాయ.